హలో అండ్ వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ తయారీపై దేశాల మధ్య ఫార్మా కంపెనీల మధ్య పోటీ నెలకొంది. ఈ పోటీ విషయంలో ఎవరికీ అభ్యంతరం లేదు. ఎవరు ముందుగా సమర్థవంతమైన టీకా తీసుకొస్తే ప్రపంచానికి అంత తొందరగా ఊరట లభిస్తుంది. కానీ వ్యాక్సిన్ రాగానే కొన్ని దేశాలు సరికొత్త కుట్రలకు తెరతీయచ్చన్న గగ్గోలు మొదలైంది. ఐరస్ చీఫ్ సూచనలు కూడా ఈ అనుమానాలను బలపరిచే విధంగా ఉండడంతో దాల్మే కుచ్ కాలా హై అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అదుగో వ్యాక్సిన్, ఇదిగో వ్యాక్సిన్. కరోనా మహమ్మారి జడలు విప్పినప్పటి నుంచి వినిపిస్తున్న మాట. చాలా దేశాలు టీకా తీసుకొచ్చి వైరస్కు టిక్ పెట్టేందుకు తెగ శ్రమిస్తున్నాయి. ఇప్పటికిప్పుడైతే వ్యాక్సిన్ వచ్చే పరిస్థితి లేదు. కనీసం ఏడాది పడుతుంది. మరి ఏడాది తర్వాత వచ్చే వ్యాక్సిన్ అందరికీ అందుతుందా? కేవలం ధనిక దేశాల గుప్పిట్లోనే బందీ అవుతుందా? ప్రస్తుతం ఇదే అంశంపై చర్చ మొదలైంది. కరోనా గుప్పిట్లో నుంచి బయటపడ్డానికి ప్రపంచ దేశాలు దారులు వెతుకుతున్న సమయమిది. జరిగిన నష్టం చాలు. కొన్నాళ్లు ఈ వైరస్తో సావాసం చేయక తప్పదనే నగ్న సత్యాన్ని క్రమంగా అన్ని దేశాలు గ్రహిస్తున్నాయి. అందుకు అనుగుణంగా రచించే ప్రణాళికలపై దృష్టి పెట్టాయి. ఇప్పటికే కొన్ని దేశాలు ఆంక్షలు సడలిస్తూ తిరిగి సాధారణ పరిస్థితులు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇదంతా రొటీన్గా జరిగే ప్రక్రియే. మరి ఈ వైరస్కు చెక్ పడాలన్నా, నియంత్రణలోకి తీసుకురావాలన్నా వ్యాక్సిన్ రావాల్సిందే. అప్పటికి గాని అమ్మయ్యా అని ప్రపంచం ఊపిరి పీల్చుకోదు. ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరు ముందుగా సక్సెస్ఫుల్గా వ్యాక్సిన్ తీసుకొస్తే ఆ దేశమే హీరోగా నిలబడుతుంది. ఇతర దేశాలు ఆ వ్యాక్సిన్ కోసం క్యూ కట్టే వీలుంది. తొలుత వ్యాక్సిన్ తీసుకొచ్చే కంపెనీకే కాదు, ఆ దేశానికి కూడా కాసుల పంట పండినట్టే. ప్రస్తుతం లాక్డౌన్ కారణంగా అన్ని దేశాలు ఆర్థికంగా నష్టపోయాయి. ఇలాంటి సమయంలో కోలుకోవాలంటే చాలా టైం పడుతుంది. కానీ అన్ని దేశాలు ప్రజారోగ్యానికే పెద్దపీట వేస్తున్నాయి, భారీగా నిధులు వెచ్చిస్తున్నాయి. అందుకే వ్యాక్సిన్ కనిపెట్టిన దేశానికి కాసుల పంట పండినట్లేనని నిపుణులు భావిస్తున్నారు. అయితే ఇదే అదనుగా కొన్ని విపరీత పరిణామాలకు ఆస్కారం ఉందని హెచ్చరిస్తున్నారు. వ్యాక్సిన్ కనిపెట్టిన దేశం తమ ఆర్థిక వనరులను పెంచుకునేందుకు రేటు భారీగా ఫిక్స్ చేసే ప్రమాదం ఉందంటున్నారు. అదీ కాకుండా అగ్రరాజ్యాలు ఎక్కువ మొత్తాన్ని ఆఫర్ చేసి ఆ వ్యాక్సిన్ ని టోకెన్ గా కొనుగోలు చేసే అవకాశం కూడా ఉందని చెబుతున్నారు. ఈ పోకడలకు వీలు కల్పిస్తే మాత్రం పేద దేశాలు గగ్గోలు పెట్టే వీలుంది. ప్రపంచ దేశాల మధ్య అసమానతలకు తావిచ్చినట్టు అవుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఆయా దేశాల్లో ఇప్పటికే వ్యాక్సిన్ కి సంబంధించి విస్తృత ప్రయోగాలు జరుగుతున్నాయి. వ్యాక్సిన్ రావడానికి దాదాపు 18 నెలలు టైం పట్టొచ్చు అనేది లేటెస్ట్ రిపోర్ట్. ఈ దిశగా చేపట్టిన పరీక్షలు, ప్రయోగాలు ఆశాజనకంగా ఉన్నట్టు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే వరకు ప్రజలు ఆరోగ్య జాగ్రత్తలు పాటించక తప్పదు. మాస్కులు పెట్టుకోవడం జీవన విధానంలో భాగం చేసుకోవాలి. భౌతిక దూరం పాటించడం, ఎప్పటికప్పుడు శానిటైజర్లతో చేతులు శుభ్రపరుచుకోవడం తప్పనిసరి. ప్రస్తుతం వ్యాక్సిన్ ని కనుగొనే పనిలో ప్రముఖ ఫార్మా కంపెనీలు బిజీగా ఉంటే వాటిని ప్రోత్సహించే పనిలో దేశాధినేతలు ఉన్నారు. ప్రపంచ వ్యాప్తంగా దేశాల మధ్య అనేక ఒప్పందాలు ఉన్నా వ్యాక్సిన్ లాంటి ఔషధాల పంపిణీ, పరస్పర సహకారం విషయాల్లో ఎలాంటి అంతర్జాతీయ నిబంధనలు లేవని అంటున్నారు. అందుకే కోవిడ్-19 కు వ్యాక్సిన్ వస్తే ప్రపంచ దేశాల స్పందన ఎలా ఉంటుందనేది ఆసక్తిగా మారింది. సాధారణంగా మార్కెట్లోకి ఏదైనా కొత్త వస్తువు వచ్చినా, దానికి డిమాండ్ పెరిగినా సదరు కంపెనీకి లాభాలే లాభాలుంటాయి. కరోనా వ్యాక్సిన్ కనిపెట్టే ఫార్మా కంపెనీకి ఇదే మహర్దశ పడుతుందని అంటున్నారు. వ్యాక్సిన్ తయారీ కోసం చేపట్టే ప్రయోగాలు, పరీక్షలు చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. కొన్ని చోట్ల మౌలిక వసతులు లేక ఫార్మా కంపెనీలు ఇబ్బంది పడుతున్నాయి. అందుకే ఆయా దేశాల్లోని సంస్థలు ఉమ్మడిగా ప్రయోగాలు చేపట్టాయి. జర్మనీలోని బియోన్టెక్, అమెరికాలోని ప్రఖ్యాత ఫిజర్ ఫార్మా కంపెనీలు జాయింట్గా పరిశోధన చేస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా 4 ప్రముఖ కంపెనీలు చాలా ముమ్మర పరీక్షల్లో తలమునకలై ఉన్నాయి. ఇవే కాకుండా మరికొన్ని ఫార్మా కంపెనీలు సైతం తమ శక్తి మేర పరిశోధనలకు పెద్దపీట వేస్తున్నాయి. ఇప్పటి వరకు అందుతున్న సమాచారం ప్రకారం దాదాపు 80 రకాల వ్యాక్సిన్ల తయారీకి సంబంధించిన ప్రాజెక్ట్స్ పైప్లైన్లో ఉన్నాయి. వీటిల్లో డజన్కు పైగా వ్యాక్సిన్లు క్లినికల్ ట్రయల్స్ మొదలుపెట్టాయి. వివిధ దశల్లో ఏడాది పాటు సాగే వీలుంది. వీటిల్లో చైనా, అమెరికా, జర్మనీ కంపెనీలు ముందడుగు వేస్తాయని ఆశిస్తున్నారు. కోవిడ్-19 విజృంభణతో అమెరికా, ఐరోపా దేశాలు, జపాన్ ఆర్థికంగా చాలా సుస్థిర స్థానంలో ఉన్నాయి. అక్కడి ప్రజలు కూడా ఎంత రేటైనా వ్యాక్సిన్ కొనుగోలు చేయడానికి వెనుకాడే పరిస్థితి ఉండదు. దీంతో ఆయా దేశాలు ఆఫర్ చేసే రేటుకు ఆశపడి తొలుత అక్కడి మార్కెట్లోకి వ్యాక్సిన్ విడుదల చేసే అవకాశం ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. దీనివల్ల బడా ఫార్మా కంపెనీలు ఒడిదుడుకులు ఎదుర్కొనే అవకాశం ఉందంటున్నారు. అదీ కాకుండా డిమాండ్ పెరిగి వ్యాక్సిన్ తయారీని కూడా తక్కువ చేయొచ్చని, తద్వారా మార్కెట్లో ఎక్కువ రేటుకు విక్రయిస్తారని అభిప్రాయపడుతున్నారు నిపుణులు.
ప్రస్తుతం కోవిడ్-19 కు ఒక చికిత్సా విధానం అనేది లేదు. అందుకే వ్యాక్సిన్ వస్తే దానికి ఉండే డిమాండ్ని అర్థం చేసుకోవచ్చు. ఫార్మా కంపెనీలు కానీ దేశాలు కానీ పూర్తిగా కమర్షియల్ దృష్టితో ఆలోచిస్తే దౌత్య సంబంధాలు కూడా ప్రభావితమవుతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అగ్రరాజ్యాలకు మార్కెట్ను ఎలా లొంగ తీసుకోవాలో తెలుసు. సామదాన భేద దండోపాయాలు వినియోగించడంలో వెనుకాడవు. అంతెందుకు, కరోనా చికిత్సకు హైడ్రాక్సీ క్లోరోక్విన్ ఔషధం చక్కగా పనిచేస్తోందని వైద్య వర్గాలే భావిస్తున్నాయి. మన దేశ జనాభాను రాబోయే ముప్పును దృష్టిలో ఉంచుకుని భారత్ హైడ్రాక్సీ క్లోరోక్విన్ ఔషధాల ఎగుమతులపై నిషేధాన్ని విధించింది. ఈ ఔషధాలు కావాలని అభ్యర్థించడం మానేసి హైడ్రాక్సీ క్లోరోక్విన్ ఇవ్వకపోతే భారత్ తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని అధ్యక్షుడు ట్రంప్ స్వయంగా హెచ్చరించారు. భారత్ ఈ మందులు పంపించగానే ట్రంప్ చిరునవ్వులు చిందించారు. రేపటి రోజున కోవిడ్-19 నియంత్రణకు వ్యాక్సిన్ వస్తే అమెరికా వైఖరి ఎలా ఉంటుందనే దానికి ఈ ఘటన ఒక ఉదాహరణగా భావించాలని నిపుణులు చెబుతున్నారు. వ్యాక్సిన్ అగ్రరాజ్యాల గుప్పెట్లోకి వెళితే బీద దేశాల పరిస్థితేంటి? పేద దేశాల్లో నివసించే ప్రజల ప్రాణాలు పోయినా పర్వాలేదా? ఇప్పటికే అమెరికా, బ్రిటన్ వంటి పాశ్చాత్య దేశాల్లో కోవిడ్-19 మరణాలపై చాలా విచిత్రమైన కమెంట్స్ వస్తున్నాయి. ఈ వైరస్ కు వృద్ధులు చనిపోతున్నారు, ఇక దేశ సంపదంతా యువతదే అని అర్థం పర్థం లేని వ్యాఖ్యలు చేస్తున్నారు. వైరస్ వస్తే కొంతమంది పోతే పోతారు, మిగతా వాళ్లతో దేశం ముందుకెళుతుంది అని మానవత్వం లేకుండా మాట్లాడుతున్నారు. ఒక మనిషి చనిపోతే ఒక కుటుంబం చిన్నాభిన్నమవుతుందని, ఆత్మీయులు దూరమైపోతారనే కనీస అవగాహన లేకుండా కమెంట్స్ చేస్తున్నారు. ఒకవేళ వ్యాక్సిన్ అలాంటి వారి గుప్పిట చేరితే పేద దేశాల్లోని జనాల ప్రాణాలను లెక్క చేయకుండా ప్రవర్తిస్తారని అనుమానిస్తున్నారు. రేపటి రోజున వ్యాక్సిన్ కనిపెడితే ప్రజాక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని దాన్ని అందరికీ అందుబాటులోకి తీసుకురావాలని ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ గుటెరస్ చేసిన ప్రకటనను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. ఇప్పుడే అంతర్జాతీయంగా ఒక ఒప్పందం రావాలని జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మోర్కెల్ వంటి నేతలు సూచిస్తున్నారు. వ్యాక్సిన్ అనేది ఒక దేశానికో ఖండానికో పరిమితం చేయకుండా అన్ని దేశాలకు అందే విధంగా ప్రపంచ జనాభా ఆరోగ్యంగా ఉండేలా మానవతా దృక్పథంతో ఆలోచించాలని కోరుతున్నారు. నిప్పు లేకుండా పొగరాదు. ఇలా అనుమానపు పొగలు రావడానికి కొన్ని దేశాల తీరే కారణమా? వ్యాక్సిన్ను తమ గుప్పిట్లో పెట్టుకునేందుకు ఏకంగా ప్రత్యేక ఏజెన్సీలే పెట్టాయా? ఈ ముప్పును పసిగట్టిన కొన్ని స్వచ్ఛంద సంస్థలు పేదలను ఆదుకునేందుకు నడుం బిగించాయా? ఎందుకు ఇప్పుడు ఈ అంశంపై చర్చ మొదలైంది? లెట్స్ వాచ్. కోవిడ్-19 విరుగుడికి టీకా కనిపెట్టడం వేరు, ఆ వ్యాక్సిన్ ను అందరికీ అందుబాటులోకి తీసుకురావడం వేరు. వ్యాక్సిన్ రాకపోతే కరోనాతో సుదీర్ఘం పోరాటం తప్పదు. పేద దేశాలకు ఇది తలకు మించిన భారమే అవుతుంది. ఆయా బీద దేశాలు వ్యాక్సిన్ ను కనిపెట్టలేవు. ఒకవేళ వ్యాక్సిన్ వచ్చినా కొనుగోలు చేసేంత ఆర్థిక శక్తి వాటి దగ్గర ఉండదు. మరి ఆయా దేశాల పరిస్థితి ఏంటి? ఇలాంటి సమయంలో ఏదో ఒక సంపన్న దేశం పెద్ద మనసు చాటుకోవాలి, లేదా స్వచ్ఛంద సంస్థలేవైనా ఆదుకునేందుకు ముందుకు రావాలి. ఆకలితో ఉన్న వారికి ఆహారం అందించడం వేరు, కరోనా లాంటి మహమ్మారిని అడ్డుకునేందుకు వ్యాక్సిన్ ఉచితంగా వేయించడం వేరు. ఇది చాలా డబ్బుతో కూడుకున్న ఖరీదైన వ్యవహారం. ఒకవైపు వ్యాక్సిన్ ట్రయల్స్ ఊపందుకోవడంతో మరోవైపు పేదలను ఆదుకునే ప్రయత్నాలు మొదలయ్యాయని చెప్పాలి. ఈ నెలలో యూరోపియన్ యూనియన్ కు చెందిన ప్రతినిధులు, బిల్ అండ్ మిలిండా గేట్స్ ఫౌండేషన్ ప్రతినిధులు కలిసి చర్చించబోతున్నారు. దాదాపు $860 కోట్ల నిధుల సమీకరణే ఈ సమావేశం ప్రధాన అజెండా. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO ఆధ్వర్యంలో $860 కోట్ల నిధులతో వ్యాక్సిన్ కొనుగోలు చేసి పేద దేశాలకు వాటిని అందచేయాలన్నది భేటీ అసలుద్దేశం. ప్రపంచంలో ఎక్కడ పేదలు ఉన్నా వారికి కరోనా నుంచి ఉపశమనం కలిగించాలనే ఒకే ఒక్క అజెండాతో అడుగులు వేస్తున్నారు. ఒకవేళ వ్యాక్సిన్ సిద్ధం చేస్తే ఈ సంస్థకు టీకాలు అందజేయడానికి జర్మనీకి చెందిన ప్రముఖ ఫార్మా కంపెనీలు ఒప్పందాలు చేసుకున్నాయి. వ్యాక్సిన్ ధర పెంచకుండా అందరికీ అందుబాటులో ఉంచి దాన్ని ప్రపంచవ్యాప్తంగా సప్లై చేయాలనే ఆలోచనలో ప్రస్తుతం జర్మనీలోని పెద్ద ఫార్మా కంపెనీలు ఉన్నాయని కొందరు చెబుతున్నారు. ఇప్పటికైతే ఈ ఆలోచన బాగానే ఉంది. ఒకవేళ నిజంగా వ్యాక్సిన్ సిద్ధమై సప్లై చేయాల్సొచ్చినప్పుడు మాట మీద నిలబడతాయా? అగ్రరాజ్యాల ఒత్తిడికి, బెదిరింపులకు లొంగిపోతాయా అన్నది పెద్ద ప్రశ్న. ఇదే సమయంలో వ్యాక్సిన్ కు సంబంధించిన క్లినికల్ ట్రయల్స్ కీలక దశకు చేరుకున్న కంపెనీలు పెద్ద ఎత్తున వాణిజ్య ఒప్పందాలను కూడా చేసుకుంటున్నాయి. ఇలాంటి 2 నాలుకల ధోరణి చాలా ప్రమాదకరమంటున్నారు నిపుణులు. రాజకీయ ఒత్తిళ్లు పెరిగే మాత్రం కంపెనీలు ఇబ్బందులు పడతాయని స్విస్ డ్రగ్ మేకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు అభిప్రాయపడుతున్నారు. వ్యాపారాన్ని, రాజకీయాలను కలగాపులగం చేస్తే కంపెనీలు ఆర్థికంగా నష్టపోతాయని అంటున్నారు. అయితే ఇలాంటి ఇబ్బందులు రాకుండా ఉండాలంటే ప్రభుత్వాలే ఒక రేటు ఫిక్స్ చేస్తే ఎలాంటి సమస్యలు రాబోవని కొందరి వాదన.
క్లినికల్ ట్రయల్స్ దశలు పెరుగుతున్న కొద్దీ ఆయా కంపెనీల్లోని షేర్ హోల్డర్స్ ఆలోచనలు కూడా మారుతున్నాయట. ప్రస్తుతం WHO అంటే అమెరికా తీవ్రంగా మండిపడుతోంది, తీవ్ర విమర్శలు చేస్తోంది. WHOకు నిధులు కూడా ఆపేశారు అధ్యక్షుడు ట్రంప్. ఒకవేళ వ్యాక్సిన్ను అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏదైనా సూచన, నిబంధనలు విధిస్తే వాటిని అమెరికా ఆమోదిస్తుందా అన్నది కూడా కీలక ప్రశ్నే. ఈ నెలలో జరిగే ముఖ్య సమావేశంలో అమెరికా ప్రతినిధులు పాల్గొనకుండా ఆపేశారు ట్రంప్. ఇప్పటికే వ్యాక్సిన్ ను ముందుగా దొరకబుచ్చుకునేందుకు అమెరికా చర్యలు కూడా ప్రారంభించిందని చెబుతున్నారు. ఒక టీకా ఏజెన్సీని ఏర్పాటు చేసింది. బయోమెడికల్ అడ్వాన్స్డ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అథారిటీ పేరుతో ఈ ఏజెన్సీ పనిచేస్తోంది. యూరోప్కు చెందిన సనోఫీతో పాటే అనేక కీలక ఫార్మా కంపెనీలతో అమెరికన్ ఏజెన్సీ టచ్లోకెళ్లింది. ఒకవేళ వ్యాక్సిన్ రెడీ అయితే ముందుగా అమెరికా మార్కెట్లోకే విడుదల చేయాలన్నది వీరి మధ్య జరుగుతున్న చర్చల సారాంశం. ఈ కుట్రలు తెలుసుకున్న జర్మనీ బయటపడకపోయినా అమెరికాపై కారాలు మిరియాలు నోరుతోందట. ఒకవేళ తమ దేశంలోని ఫార్మా కంపెనీలపైనే టీకాను కనిపెడితే అందరికీ అందజేస్తామని జర్మనీ ఆరోగ్య మంత్రి జెన్స్ ఇటీవలే ఒక ప్రకటన చేశారు. వ్యాక్సిన్ వస్తే మాత్రం తొలుత ఆఫ్రికా, లాటిన్ అమెరికా, ఆసియాలోని పేద దేశాలకు దాన్ని అందజేయాలనే ఆలోచనలో మైక్రోసాఫ్ట్ ఫౌండర్ బిల్ గేట్స్ ఉన్నట్లు చెబుతున్నారు. అయితే టీకాను తీసుకొచ్చే కంపెనీ డిమాండ్ మేరకు వ్యాక్సిన్ సిద్ధం చేయగలదా అన్న సందేహాలు ఉన్నాయి. ఆ కంపెనీ తొలుత ఏ మార్కెట్లోకి టీకాను విడుదల చేస్తుంది కూడా ఆసక్తిగా మారింది. నిజానికి కరోనా మహమ్మారి వల్ల ప్రజలు లక్షల్లో చనిపోతున్నారు. ఇలాంటి సమయంలో మానవతా దృష్టితో చూడకుండా, అంతర్జాతీయంగా కలుపుకొని వెళ్లకుండా స్వార్థంతో ఆలోచించడం విమర్శలకు దారితీస్తోంది. కరోనా విజృంభించగానే కొన్ని దేశాలు ఫేస్ మాస్కులు, వెంటిలేటర్ల ఎగుమతులపై నిషేధం విధించాయి. రాబోయే రోజులు ఇలా ఉండకపోవచ్చు. ఒక విధానాన్ని రూపొందించుకోవాలి. అయితే ఈ విధానాలు ప్రజల హితాన్ని దృష్టిలో పెట్టుకుని చేయాలని సూచిస్తున్నారు. అంతేకాకుండా వ్యాక్సిన్ రాగానే వాటిని ముందుగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న వైద్యులు, వైద్య సిబ్బందికి వెయ్యాలని చెబుతున్నారు. కరోనా సమయంలో అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్నది వారే. వారిని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సిన్లపై జరుగుతున్న ప్రయోగాలను చూస్తే బ్రిటన్కు చెందిన ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ కోతులపై చూసిన క్లినికల్ ట్రయల్స్ సక్సెస్ అయ్యాయి. మనుషులపై క్లినికల్ ట్రయల్స్ చేసేందుకు సిద్దమవుతున్నారు. రాకీ మౌంటైన్ ల్యాబొరేటరీస్ 6 కోతులపై నెల రోజుల పాటు పరిశోధనలు చేశారు. టీకా వేసిన తర్వాత కోతులు అధిక వైరస్ ప్రభావానికి లోనయ్యేలా చేశారు. 28 రోజుల తర్వాత కూడా అవి ఆరోగ్యంగా ఉన్నట్లు చెబుతున్నారు. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం 550 మందికి వ్యాక్సిన్ ట్రయల్స్ మొదలెట్టారట. ఈ నెలాఖరు నాటికి దాదాపు 6,000 మందిపై ప్రయోగాలు చేయబోతున్నట్లు సమాచారం. అంతా ఓకే అని అనుకుంటే ఈ వ్యాక్సిన్ ను భారత్లో ఉత్పత్తి చేసే అవకాశాలున్నాయి. ఈ ఏడాది దాదాపు 6 కోట్ల డోసుల వ్యాక్సిన్ ఉత్పత్తికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఒకవేళ టీకా రెడీ అయితే ఒక్కో వ్యాక్సిన్ ధరను ₹1,000 నిర్ధారించబోతున్నట్లు సమాచారం. ఈ వైరస్ వెలుగు చూసిన చైనా సైతం వ్యాక్సిన్ తయారీలో చాలా వేగంగా చర్యలు తీసుకుంటోంది. జెజియాంగ్ ప్రావిన్స్ లో హిజోన్ ఫార్మాస్యూటికల్ కంపెనీలో పరీక్షలు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు జరిగిన పరిశోధనలో సానుకూల ఫలితాలు వచ్చినట్టు చెబుతున్నారు. గతంతో వచ్చిన వైరస్లను అదుపు చేసిన అనుభవంతో చైనాలో వ్యాక్సిన్ తయారీ శరవేగంగా జరుగుతోంది. అమెరికాలో బయోటెక్ ఫార్మా కంపెనీలో వ్యాక్సిన్ను ఆవిష్కరించే పనిలో ఉన్నాయి. ఎబోలా, జికా వైరస్లకు వ్యాక్సిన్లు కనుగొన్న ఇనోవియా ఫార్మాస్యూటికల్స్ త్వరలో ఈ ప్రయత్నంలో సక్సెస్ అవుతామని ధీమా వ్యక్తం చేస్తోంది. కరోనా వైరస్ జెనెటిక్ సీక్వెన్స్ ను చైనా శాస్త్రవేత్త వెల్లడించడంతో ఆ వివరాల ఆధారంగా టీకా తయారీలో తలమునకలయ్యారు శాస్త్రవేత్తలు. ఎలుకలపై వారు చేసిన ప్రయోగాలు సత్ఫలితాన్నిచ్చాయట. అమెరికాకు చెందిన బయోటెక్ సంస్థ మొజెర్నా సైతం క్లినికల్ ట్రయల్స్ లో ఉంది. అయితే ఏ కంపెనీ కూడా ఇంకా పూర్తి స్థాయి పరిశోధనలు పూర్తి చేయలేదు. సమస్యల్లా వ్యాక్సిన్ వచ్చాక దేశాలు, కంపెనీల ప్రవర్తన ఎలా ఉంటుందన్న దానిపైనే ఉంది. ఆలు లేదు, చూలు లేదు. కొడుకు పేరు సోమాలింగం అన్నట్లుంది అగ్రరాజ్యాల ఆత్రం. చైనాలో తొలుత వెలుగు చూసిన విధంగా లేదు వైరస్ తేరు. కోవిడ్-19 ఊసరవెల్లిలో మారిపోయింది. ఇప్పుడు కనిపెట్టే వ్యాక్సిన్ రూపాంతరం చెందుతున్న కరోనాను అడ్డుకుంటుందా? టీకా వస్తే కానీ ఏ సంగతి చెప్పలేం. కానీ వ్యాక్సిన్ను తొలుత తమ మార్కెట్లో ప్రవేశపెట్టేలా చేస్తున్న కుతంత్రాలు ఆందోళన కలిగిస్తున్నాయి. వుహాన్ నుంచి ప్రపంచాన్ని చుట్టేసింది కోవిడ్-19. చాలా స్వల్పకాలంలోనే ప్రపంచాన్ని కాటేసింది. వైరస్ ఒక్కో చోట ఒక్కో విధంగా ఉందని గుర్తించిన వైద్యులు, పరిశోధకులు ఆశ్చర్యపోతున్నారు. దీంతో వైరస్ జన్యుక్రమాన్ని అర్థం చేసుకోవటానికి ప్రయత్నిస్తున్నారు. వాస్తవానికి కరోనా వైరస్ మనుగడ జన్యువుల్లో ఉంది. ఈ జన్యుక్రమాన్ని శోధిస్తే వైరస్ గుట్టు వీడినట్టే. శాస్త్రవేత్తలు ఈ పనిలోనే ఉన్నారు. గత ఏడాది డిసెంబర్లో చాలా విచిత్రమైన న్యూమోనియా లక్షణాలతో ఆసుపత్రులకు వచ్చారు రోగులు. అలా వచ్చిన వారంతా అక్కడి హూనాన్ సీ ఫుడ్ మార్కెట్కు చెందినవారే. రోగుల నమూనాల్లో నుంచి వైరస్ జన్యుక్రమాన్ని ఆవిష్కరించారు శాస్త్రవేత్తలు. ప్రస్తుతం కరోనాను గుర్తించడానికి ఈ జన్యుక్రమమే ప్రామాణికమైంది. వైరస్ వ్యాప్తి క్రమంలో చాలా మార్పులు చోటు చేసుకుంది. దీనినే వైద్య పరిభాషలో మ్యూటేషన్ అంటారు. వుహాన్లో మరో పాజిటివ్ రోగి నుంచి సేకరించిన నమూనాల్లో వైరస్ జన్యుక్రమాన్ని పరిశీలించగా ఆర్ఎన్ఏలో మార్పును గమనించారు. దీంతో చాలామంది రోగుల నుంచి నమూనాలు సేకరించి చూశారు. జన్యుక్రమం వేరువేరుగా ఉండటాన్ని గుర్తించారు.
అప్పటి నుంచి ఈ మార్పులపై ప్రత్యేక ఫోకస్ పెట్టారు శాస్త్రవేత్తలు. తొలి కేసు బయటపడ్డ కొన్ని వారాల తర్వాత వుహాన్కు 600 మైళ్ల దూరంలోని గ్వాంగ్ఝాలో మరో నమూనా సేకరించి పరిశీలించారు. ఆర్ఎన్ఏలో మొదట్లో జరిగిన జన్యు మార్పు ఏ విధంగా ఉందో అలాగే ఉండటంతో ఈ వైరస్ వుహాన్ నుంచే వచ్చినట్టు తెలుసుకున్నారు. తర్వాత కాలంలోనూ వైరస్ వ్యాప్తి చెందుతూ మారుతూ వచ్చింది. వైరస్లోని ప్రోటీన్ల నిర్మాణంలో ఉండే అమైనో ఆమ్లంలో 3 జన్యు కోడ్లు ఉంటాయి. 2 స్థిరంగా ఉంటే 3వది మార్పు చెందినా ఇబ్బంది ఏమీ ఉండదు. వీటినే సైలెంట్ మ్యూటేషన్ అంటారు. ఒకవేళ ప్రోటీన్లలో మార్పులు జరిగితే మాత్రం నాన్ సైలెంట్ మ్యూటేషన్గా భావిస్తారు. జన్యువుల్లో చోటు చేసుకునే మార్పులను వెతికి పట్టుకోవటం చాలా ముఖ్యం. అలాగే మార్పులు లేని జన్యువులకు ఏదైనా అయితే మాత్రం వైరస్సే నాశనమవుతుంది. అందుకే జన్యువులను గుర్తించి వీటిని లక్ష్యంగా చేసుకుంటూ విరుగుడు కనుగొనే పనిలో ఉన్నారు శాస్త్రవేత్తలు. అమెరికాలో వెలుగు చూసిన తొలి కరోనా పాజిటివ్ రోగి నమూనాలు పరిశీలించగా జన్యుక్రమంలో 3 మార్పులు చోటు చేసుకున్నట్టు నిర్ధారించారు. వుహాన్లోనూ ఇదే జరిగిందట. అయితే కొన్ని వారాల తర్వాత అమెరికాలో మరో రోగి నమూనాలను టెస్ట్ చేయగా మరో 3 మార్పులు కనిపించాయట. ఇది తెలిసిన వెంటనే సైంటిస్టులు కంగారుపడ్డారు. అమెరికాలోనే మార్పులు జరిగినట్టు నిర్ధారణకొచ్చారు. అగ్రరాజ్యంలో వైరస్ వేగంగా వ్యాప్తి చెందటానికి ఇదే కారణమని అభిప్రాయపడ్డారు అక్కడి వైద్యులు. ఇలా చైనా నుంచి వివిధ దేశాలకు వైరస్ వ్యాప్తిలో చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. తర్వాతి కాలంలో అమెరికా, యూరప్ దేశాల నుంచి వైరస్ విస్తరించింది. ఈ సందర్భంగా పలు రకాలుగా వైరస్ జన్యుక్రమంలో మార్పులు చెందినట్టు తెలుసుకున్నారు. ఆరోగ్యం విషమించిన కొందరు రోగుల్లో ఈ మార్పు 20 రకాలుగా ఉందట. వైరస్లో నిదానంగా జరిగే మార్పులు వ్యాక్సిన్లు ఎక్కువ ప్రభావం చూపించడానికి వీలు కల్పిస్తాయి. పైగా టీకా ఎక్కువ కాలం పోరాడుతుంది. ముఖ్యంగా జన్యువుల్లో మార్పులు చేయగలిగే మందులు వస్తే వైరస్ను సులువుగా నియంత్రించగలమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రస్తుతం వీటి అంతు తేల్చే పనిలో ఉన్నారు. కోవిడ్-19 ఈ విధంగా మార్పు చెందుతుంటే మరోవైపు వ్యాక్సిన్ రాగానే చంకలో పెట్టుకుని తుర్రుమనాలని చూస్తున్నాయి దేశాలు. ప్రస్తుతం ప్రతి దేశంలోనూ వైరస్ ఒకే విధంగా లేదు. ఒక్కో చోట ఒక్కో విధంగా దాడి చేస్తోంది. ఇప్పుడు టీకా ఒకదానిపై పనిచేస్తే రెండో దానిపై ప్రభావం చూపుతుందని ఆశించటానికి లేదని అంటున్నారు శాస్త్రవేత్తలు. ఈ సత్యం తెలిసినా ఆయా దేశాధినేతలు చేస్తున్న ప్రయత్నాలు కామెడీగా ఉన్నాయంటున్నారు. కోవిడ్-19 అనేది ఏదో ఒక దేశానికి వచ్చిన ఆపద కాదు, మొత్తం ప్రపంచం గగ్గోలు పెడుతోంది. ఒక చికిత్సా విధానం అనేది లేకపోవడంతో ఎవరేం చేస్తే మిగతా దేశాల్లో దానినే అనుసరిస్తున్నారు. హైడ్రాక్సీ క్లోరోక్విన్ మందుతో రోగులు కోలుకుంటున్నారని తెలియగానే వివిధ దేశాలు భారత్ వైపు ఆశగా చూశాయి. ఈ ఔషధాలపై నిషేధం ఉన్నా భారత్ ఆ బ్యాన్ ఎత్తేసి ఆపన్నహస్తం అందించింది. కొన్ని దేశాలు మాస్కులు, పీపీఈలు అందజేశాయి. ప్రపంచానికి ఏదైనా సమస్య వస్తే ఆదుకునే అగ్రదేశాలకే చిన్న దేశాలు ఈ విషయంలో సాయం చేసి పెద్ద మనసు చాటుకున్నాయి. కానీ వ్యాక్సిన్ దగ్గరకు వచ్చేసరికి బుద్ధి మార్చుకోవటం విమర్శలకు కారణమవుతోంది. చైనాలో ఏం జరుగుతోందో తెలియదు. అమెరికా వైఖరి ఒక్కో సమయంలో ఒక్కోలా ఉంటోంది. తొలుత ఈ వైరస్ను చాలా లైట్ తీసుకుని పీకల మీదకు తెచ్చుకుంది. ఇందులో అమెరికా స్వయంకృతాపరాధమే ఎక్కువగా ఉంది. చేతులు కాలాక ఆకులు పట్టుకుని ప్రజల ప్రాణాలను బలిపెట్టింది. అప్పట్లోనే జాగ్రత్త పడి ఉంటే ఇవాళ మరణాల సంఖ్య కట్టడయ్యేదని చాలామంది అభిప్రాయపడుతున్నారు. స్పానిష్ ఫ్లూ తర్వాత అమెరికా గజగజలాడింది కరోనా విషయంలోనే. గత అనుభవాల నుంచి ఎలాంటి పాఠం నేర్చుకోలేదు. డబ్బుంటే దేన్నైనా కొనేయచ్చనే వైఖరి అమెరికా పాలకులది. బ్రిటన్ సైతం కరోనా దాడి సమయంలో చాలా తేలికగా తీసుకుంది. తర్వాత ఆ వైరస్ బ్రిటన్ రాజకుటుంబానికి, ఆ దేశ ప్రధానికి సోకింది. అప్పటికి కానీ తీవ్రత వారికి తెలియలేదు. ముందే జాగ్రత్త పడ్డ దక్షిణ కొరియా, జర్మనీ వంటి దేశాలు విస్తృతంగా వైద్య పరీక్షలు నిర్వహించి కొంత సేఫ్ జోన్లోకి వెళ్లాయి. చైనాలో కోవిడ్-19 జడలు విప్పుతున్న సమయంలోనే ఈ 2 దేశాలు మేల్కొని సక్సెస్ అయ్యాయి. ఒకవైపు సమర్థవంతంగా కోవిడ్-19ను ఎదుర్కొంటూనే జర్మనీలోని అనేక ఫార్మా కంపెనీలు వ్యాక్సిన్ తయారీపై దృష్టి పెట్టాయి. ఈ విషయంలో అక్కడి పాలకుల దూరదృష్టి అన్ని దేశాలను ఆకర్షిస్తోంది. ఇప్పుడు అమెరికా కుట్రల్ని సైతం ఎదుర్కొంటూ పేద దేశాల్లోని ప్రజల వైపు దృష్టి పెడుతోంది. జర్మనీలోని ఫార్మా కంపెనీలు టీకా తయారీలో చాలా పరిణతి సాధించాయి. బిల్ గేట్స్ సంస్థ సైతం జర్మనీలోని ఫార్మా సంస్థలతోనే రెగ్యులర్గా టచ్లో ఉండటం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. సంపన్న దేశాల నుంచి వచ్చే ముప్పు, ఒత్తిళ్లను ముందుగానే గ్రహించి ఆచితూచి అడుగులు వేస్తున్నారు అక్కడి పాలకులు. ఇదే సమయంలో వ్యాక్సిన్ను అందరికీ అందుబాటులో తేవాలంటూ ఐక్యరాజ్యసమితి చీఫ్ సూచనలను పరిగణలోకి తీసుకోవాలి. ఎప్పుడో వచ్చే వ్యాక్సిన్ గురించి ఆయన ఈ టైంలో ఎందుకీ ప్రకటన చేశారన్నదే ప్రశ్న. గుటెరస్కు ఈ దిశగా ఏదైనా సమాచారం వచ్చి ఉండవచ్చని, అందుకే స్టేట్మెంట్ ఇచ్చారని అనుకుంటున్నారు. కరోనా కాలంలో సరికొత్త కుట్రలు ఎందుకని ప్రశ్నిస్తున్నారు. వైరస్ను గుప్పిట్లో పెట్టుకోవాలన్న అగ్రరాజ్యాల కుట్రలకు, కుతంత్రాలకు మిగతా దేశాలు ఐక్యంగా చెక్ పెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు. మరి ఏం జరుగుతుందో కాలమే సమాధానం చెప్పాలి.